ఈరోజు ఒక మంచి బెస్ట్ హౌస్ డిజైన్ అయితే మీకు చూపించడం అయితే జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అయితే మనం చూడబోతున్నాం అనమాట. బాల్కనీ నుంచి అయితే మనకు పైన బాల్కనీ నుంచి కూడా ఎంట్రెన్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. పైనుంచి ఇంకా కింద అయితే మీకు చూపిస్తాను. బెడ్రూమ్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ విధంగా బెడ్ పొజిషన్ అయితే ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి బెడ్ పొజిషన్ ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. బెడ్ దగ్గర అయితే అటోటి ఇటోటి అయితే ఒక సైడ్ ఏమో సాకెట్లు అయితే పెట్టేసాము, ఒక సైడ్ ఏమో 2 అయితే యూజ్ అవుతుంది. అండ్ పైన వచ్చేసి ఏసీ అండ్ లైట్లు. ఇటు సైడ్ అయితే కబోర్డ్స్ అయితే వచ్చాయన్నమాట, చూడవచ్చు మీరు. నెక్స్ట్ బాత్రూమ్ అయితే చూద్దాం. ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. సీలింగ్లో ఒక లైట్ అయితే ఇచ్చేసారు అండ్ గ్లాస్ పార్టిషన్ అయితే వచ్చిందనమాట. ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్, గీజర్ ప్యాంట్, ఇంకా ఈ వాటర్ ట్యాప్స్, గీజర్స్ అండ్ ఈ విధంగా అయితే మనకు బాత్రూమ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్కు వెళ్ళినట్లయితే ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ అయితే బోర్డు అయితే ఉంటుందన్నమాట. ఎంట్రీ కాగానే ఈ విధంగా కబోర్డ్స్ అయితే ఇటు సైడ్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడైతే ఒక విండో అయితే వచ్చేసింది అనమాట. పైన ఏసీ అయితే ఫిట్ చేసాము. ఇక్కడ వచ్చేసి లైట్స్ అయితే షో లైట్స్ అయితే ఈ విధంగా ఫిట్టింగ్ అయితే చేశారన్నమాట. కబోర్డ్లోనే ఈ విధంగా అయితే ఇక్కడ కూర్చోడానికి అయితే మంచిగా సోఫాతోనైతే ఈ విధంగా అయితే మంచిగా కూర్చోడానికి ఈ విధంగా సెట్టింగ్ అయితే చేశారన్నమాట. ఈ సోఫా అనమాట. ఇక్కడ చూడవచ్చు బెడ్ పొజిషన్ అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుందండి. అటు వచ్చేసి 2 బోర్డ్ అయితే ఇచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ 12 మోడల్ ఉంటుంది. ఇక్కడ టీ పాయింట్ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. ఏదైనా కంప్యూటర్ టేబుల్ కానీ ఏదైనా పెట్టుకునే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అయితే డ్రెస్సింగ్ అయితే ఇక్కడ మీరు చూద్దాం. డ్రెస్సింగ్ అయితే ఈ విధంగా అయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. డ్రెస్సింగ్ ఈ విధంగా అయితే మీరు చూడవచ్చు. అండ్ బాత్రూమ్ కూడా చూద్దాం. ఇక్కడ కూడా వచ్చేసి గ్లాస్ పార్టిషన్ అయితే వచ్చిందనమాట. ఈ విధంగా అయితే బాత్రూమ్ కూడా రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్కి అయితే వెళ్దాం. ఇంకొక బెడ్రూమ్లోకి ఎంట్రీ అయితే ఇక్కడ ఎంట్రీ కాగానే రైట్ సైడ్ అయితే స్విచ్ బోర్డ్ అయితే ఉంటుంది మనకు. ఇటు సైడు
అండ్ బెడ్ పొజిషన్ అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి విండో అయితే ఈ విధంగా అయితే ఉంది, చూడొచ్చు. బెడ్ సైడ్ కూడా వ్యూ మంచిగా కనిపిస్తుంది. అటు సైడ్ అయితే 2-వే బోర్డ్ అయితే ఇచ్చేసామన్నమాట. పైన ఏసీ అనమాట. సీలింగ్లో లైట్లు కూడా చూడొచ్చు. స్క్వేర్ లైట్ అయితే పెట్టేశాము. అండ్ చిన్న స్పాట్ లైట్ లాగా డిజైన్ లైట్ అయితే పెట్టేశాము. ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ గ్లాస్, అందులో ప్రొఫైల్ లైట్ అండ్ స్పాట్ లైట్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి అట్లా వైర్ కనిపించేది కూడా మనకు ప్రొఫైల్ లైట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ టేబుల్ కోసానికి అయితే ఈ విధంగా అక్కడ ఒక బోర్డు అయితే ఇచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మనం డ్రెస్సింగ్ టేబుల్ కూడా చూద్దాం. డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఈ విధంగా అయితే మనకు కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక బోర్డు అయితే ఇచ్చేసాము మేము. అండ్ బాత్రూమ్ కూడా చూడొచ్చు. ప్రతి వాటికి అయితే గ్లాస్ పార్టీషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఈ విధంగా అయితే మనకు చూడొచ్చు. ఇక్కడ సీలింగ్లో లైట్లు కూడా అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా పెయింట్ నడుస్తుంది కాబట్టి ఇంకా మనకు అబ్రోటైప్ అయితే వేయడం అయితే జరిగింది. ఇక్కడ డూప్లెక్స్లో వచ్చేసి మనం ఇక్కడ మీరు చూసుకోవచ్చు. జూమర్ లైట్ అయితే ఈ విధంగా అయితే మనకు కనిపించడం అయితే జరుగుతుంది, చూడొచ్చు. ఫ్యాన్స్ కూడా ఫిట్టింగ్ అయితే చేశారనమాట. జుమ్మర్ లైట్ అయితే 2 కలర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకటి హోమ్ వైట్, ఒకటి వచ్చేసి వైట్ కలర్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ విండో కూడా చాలా పెద్దగా అయితే ఉంది అనమాట. మనం ఈ స్టోన్స్ అయితే మనం ఇక్కడ సెట్టింగ్ అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ బెడ్ సైడ్ కూడా విండో అయితే వ్యూ అయితే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది మనకు.